యూనియన్లో మరో శరణార్థుల సమస్య ముంచుకొస్తోంది. ఈ సమస్య ముఖ్యంగా ఐరోపా ఖండంలో బెలారస్కి యూరోపియన్ యూనియన్కి మధ్య. అసలు ఏం జరుగుతోంది? బెలారస్కి పశ్చిమాసియా అంటే వెస్ట్ ఏషియా నుంచి శరణార్థులు చాలామంది వస్తున్నారు. ఈ మధ్య బెలారస్ ఒక వీసా ఫ్రీ పాలసీ తీసుకొచ్చింది. దానిలో భాగంగా చాలామంది బెలారస్కి వస్తున్నారు. బెలారస్ దేశం యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. అది ఐరోపా ఖండమైనా యూరోపియన్ యూనియన్లో మాత్రం భాగం కాదనమాట. దాంతో యూరోపియన్ యూనియన్ రూల్స్ బెలారస్కి అప్లై కావు. చాలామంది శరణార్థులు బెలారస్కి వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా వీళ్ళలో కుర్దులు ఉన్నారు. యూరోపియన్ యూనియన్ ఈ బార్డర్ ఫోర్స్ ఫ్రాంటెక్స్ లెక్కల ప్రకారం ఎక్కువ మంది ఇరాక్ నుంచి వస్తున్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, సిరియా నుంచి కూడా వస్తున్నారు. అతి ఎక్కువ మంది కుర్దులు అంట వీళ్ళల్లో. బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకసెంకో ఆయన బెలారస్లో పాతుకుపై కూర్చున్నారు. ఆయన ఈ మధ్యనే 6వసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అసలు బెలారస్లో ఎన్నికలు కేవలం ముఖస్థుతికి మాత్రం, అక్కడ ఎన్నికలు ఏం జరగవు, అంత ఎన్నికల మాల్ ప్రాక్టీసెస్ అని చెప్పి చాలామంది ప్రజలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనందరికి తెలుసు యూరోపియన్ యూనియన్కి డెమోక్రసీ మీద మక్కువ ఎక్కువ. దాంతో బెలారస్ పైన, దగ్గరలో ఉన్న బెలారస్ పైన చాలా ఆంక్షలు విధించింది. దాంతో అలెగ్జాండర్ లుకసెంకోకి యూరోపియన్ యూనియన్ పైన పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఈ బెలారస్కి బార్డరింగ్ కంట్రీ పోలాండ్. పోలాండ్ యూరోపియన్ యూనియన్లో ఉంది, కానీ బెలారస్ యూరోపియన్ యూనియన్లో లేదు. అయితే పోలాండ్లో కూడా ఇంతకుముందు చాలా సమస్యలు ఉన్నాయి. పోలాండ్లో చాలా ట్రెడిషనల్ వాల్యూస్, క్యాథలిక్ వాల్యూస్ ఎక్కువ. అక్కడ అబార్షన్స్ని అలౌ చేయకుండా ఉంటున్నారు. ఎల్జీబీటీ రైట్స్ని అలౌ చేయరు. ఇట్లా చాలా ట్రెడిషనల్గా ఉంటారనమాట. అంటే యూరోపియన్ యూనియన్ ఫాలో అయ్యే వాల్యూస్, పోలాండ్ ఫాలో అయ్యే వాల్యూస్ వేరు. యూరోపియన్ యూనియన్లో పోలాండ్ భాగంగా ఉన్న కొన్ని వాల్యూస్ లేకపోవడం వల్ల, అంటే యూరోపియన్ యూనియన్ పోలాండ్కి సరి సమాంతర వాల్యూస్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ఎప్పటి నుంచో యూరోపియన్ యూనియన్ పోలాండ్ మీద కూడా కోపంగానే ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు బెలారస్కి పోలాండ్కి మధ్య ఏంటి ఆ క్వశ్చన్ అంటే, బెలారస్ యూరోపియన్ యూనియన్లో భాగం కాదు, పోలాండ్ యూరోపియన్ యూనియన్లో భాగమే. బెలారస్ నుంచి పోలాండ్కి చాలామంది రెఫ్యూజీస్ బార్డర్స్లో నించుని ఉన్నారు. మీరు ఫొటోస్ చూస్తే బార్బుడ్ వైర్స్ పట్టుకుని నించుని ఉన్నారనమాట. అయితే ఈ పోలాండ్లోకి ఎంట్రీ దొరికితే, పోలాండ్ యూరోపియన్ యూనియన్లో భాగం కాబట్టి అక్కడి నుంచి ఇతర యూరోప్ దేశాలకు వెళ్ళొచ్చని ఈ రెఫ్యూజీస్ యొక్క ఆలోచన. ఈ రెఫ్యూజీస్ అందరూ చాలామంది జర్మనీకి వెళ్ళి సెటిల్ అవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నారు పోలాండ్ నుంచి. అయితే పోలాండ్ వీళ్ళని రానివ్వట్లేదు. దీంతో కంప్లీట్ సోషల్ మీడియా అనేది మొత్తం ఈ బెలారస్ పోలాండ్ మధ్య మైగ్రెంట్ క్రైసిస్ మీద చాలా ఫోకస్ చేస్తుంది మీడియా, సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా. అయితే బెలారస్ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి కారణం ఏంటి? అలెగ్జాండర్ లుకసెంకో ఇంత గట్టిగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయనకి రష్యా సపోర్ట్ చాలా ఉందంట. నాటో యూరోపియన్ యూనియన్లో ఎక్కువ ప్రభావం చూపకుండా పెరగకుండా ఉండటానికి బెలారస్ని మచ్చిక చేసుకుంటుంది రష్యా. అంటే బెలారస్ నాటోలో భాగం కాదు. సో నాటో అనేది ఇంకా ఎక్కువ బలంగా తయారవకుండా ఉండటానికి కొన్ని యూరోప్ దేశాలని దగ్గర తీసుకోవాలని రష్యా అనుకుంది. దానిలో ఒక భాగమే బెలారస్ అనమాట. బెలారస్ సపోర్ట్గా రష్యా 2 బాంబర్స్ని కూడా డిస్పాచ్ చేసింది. 2 బాంబర్స్ని కూడా పంపించింది అనమాట. సో మొత్తం ఈ క్రైసిస్ బాగా పెరుగుతున్నప్పుడు అలెగ్జాండర్ లుకసెంకో బెలారస్ అధ్యక్షుడు ఒక మాట అన్నారు, రష్యా నుంచి బెలారస్ మీదుగా యూరోపియన్ యూనియన్కి వెళ్ళే గ్యాస్ని ఆపేస్తాను అని. అందరికి తెలుసు యూరోపియన్ యూనియన్ రష్యా గ్యాస్ మీద చాలా డిపెండెంట్ అయిందని. బెలారస్ దానికి రూట్ ఇస్తుందన్నమాట. ఈ గ్యాస్ ఆపేస్తానని బెదిరించారు. అంటే ఇక్కడ గ్యాస్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అయితే మొత్తం ఈ స్టోరీలో బెలారస్కి రష్యా సపోర్ట్ వల్లే లుకసెంకో ఇన్ని కథలు పడుతున్నారని చెప్పి యూరోపియన్ యూనియన్ వాపోతోంది. అసలు మొత్తం ఈ సంక్షోభానికి పుతినే మాస్టర్ మైండ్ అని కూడా యూరోపియన్ యూనియన్ అంటోంది. అయితే పుతిన్ కానీ లుకసెంకో కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే దీనన్నిటికీ కారణం, ఈ రెఫ్యూజీ క్రైసిస్ రావడానికి కారణం వెస్ట్రన్ కంట్రీస్. ఆఫ్ఘనిస్తాన్ని చిత్తడి చేసింది, ఇరాక్లో ఇన్ని దారుణాలకి తెగవడిచింది, తర్వాత సిరియాలో ఇష్యూస్కి అన్నిటికీ వెస్ట్రన్ పవర్స్, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికానే కారణం. మేము ఎలా కారణం అవుతున్నాం, ఈ కారణాన్ని మీరు కూడా బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈయన ప్రకారం అలెగ్జాండర్ లుకసెంకో బెలారస్ అధ్యక్షుడి ప్రకారం 2000 మందిని జర్మనీ వాళ్ళు తీసేసుకోవాలి రెఫ్యూజీస్ని, మిగతా వాళ్ళు నేను వెనక్కి పంపిస్తానని.
కానీ ఇప్పుడు అలెగ్జాండర్ లుకసెంకో చెప్పిన, బెలారస్ అధ్యక్షుడు చెప్పిన వినే పరిస్థితిలో రెఫ్యూజీస్ కూడా లేరనమాట. అయితే ఆయన ఇంకో మాట కూడా అడుగుతున్నారు. 2015లో టర్కీలో సంక్షోభం వచ్చినప్పుడు టర్కీకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చారు. అలా మాకు కూడా ఇవ్వచ్చు కదా అంటే యూరోపియన్ యూనియన్ మాత్రం బెలారస్కి మేము ఇచ్చేది ఏమీ లేదని ససేమిరా ఇవ్వమని చెప్తుందన్నమాట. అండ్ ఇక్కడ పోలాండ్ పైన యూరోపియన్ యూనియన్ కొంత కంటగింపుగా ఉన్న యూరోపియన్ యూనియన్లో భాగమైన ఇప్పుడు పోలాండ్కి మాత్రం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు యూరోపియన్ యూనియన్లో ఈ ఇమిగ్రెంట్స్ క్రైసిస్, రెఫ్యూజీ క్రైసిస్లో. ఈ పరిస్థితిలో ఈ విపత్కర పరిస్థితిలో పోలాండ్ పైన ఆగ్రహం కాస్త తగ్గించారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. మొత్తం మీద మొత్తం యూరోప్ ఇప్పుడు కంప్లీట్గా పోలాండ్కి అనుకూలంగానే మాట్లాడుతుందని చెప్పొచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు రష్యా స్టాండ్ ఏంటంటే బెలారస్ ఎక్కడ రష్యన్ గ్యాస్ యూరోపియన్ యూనియన్కి వెళ్లకుండా ఉంటుందని యూరోపియన్ యూనియన్ టెన్షన్ ఉంది కొంచెం. ఇప్పుడు రష్యా ఏమనుకుంటుందంటే ఈ గ్యాస్ సప్లై అయితే తన బిజినెస్ పోతుందని, బెలారస్ అంతకు తెగించకూడదని రష్యా కూడా ఆశిస్తుందన్నమాట. రష్యా బెలారస్కి బాగా సపోర్ట్ చేస్తున్నా. ఇది మొత్తం ఇంటర్నేషనల్గా రెఫ్యూజీ క్రైసిస్ అనేది చాలా పెద్ద క్రైసిస్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం గమనిస్తే అమెరికా వాళ్ళు హైతీ దేశస్తులను ఒప్పుకోలేదు, బర్మా దేశస్తుల్ని థాయిలాండ్ కూడా అనుమతించలేదు, అలానే ఇప్పుడు రోహింగ్యాస్ని భారతదేశం కూడా అనుమతించట్లేదు. సో మొత్తం ఇంటర్నేషనల్గా రెఫ్యూజీ క్రైసిస్, శరణార్థుల క్రైసిస్ ఆగాలంటే ఒక కరెక్టివ్ యాక్షన్ ఫ్రమ్ ట్రాన్స్నేషనల్ లెవెల్, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా ట్రాన్స్నేషనల్గా రెఫ్యూజీ క్రైసిస్ కోసం కరెక్టివ్ యాక్షన్ అవసరం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది, దాదాపు 26 మిలియన్ మంది రెఫ్యూజీస్ ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకుంటే కనుక వీళ్ళందరి పరిస్థితి అర్థం చేసుకుంటే మనం చాలా వరకు ఈ సమస్య తీర్చినట్టే. అయితే ఇక్కడ కొత్తగా వార్ఫేర్ టెక్నిక్స్లో, ఒక దేశంతో యుద్ధం చేసే టెక్నిక్స్లో హైబ్రిడ్ టెక్నిక్స్ వచ్చాయి. హైబ్రిడ్ వార్ అనమాట. హైబ్రిడ్ వార్ అంటే అన్కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ వార్, అంటే నాన్ మిలిటరీ టూల్స్ వాడతారు. ఇన్ఫర్మేషన్ పొల్యూషన్, మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ని తప్పుగా ప్రచారం చేస్తారు. పర్సెప్షన్ మేనేజ్మెంట్, ప్రాపగాండా, ఇవన్నీ బాగా వాడతారనమాట. సో ఇప్పుడు బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకసెంకో ఇదే వాడుతున్నారని చెప్పి యూరోపియన్ యూనియన్ వాపోతుంది, ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తోంది. ఈ ప్రాపగాండా కానీ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ కానీ ఇవన్నీ 2013లో రష్యా ఉక్రెయిన్లో కూడా చేసిందని చెప్తుంటారు. మొత్తానికి ఈ హైబ్రిడ్ వార్ఫేర్ అనేది దీంతో కొత్తగా మాటలోకి వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తే గ్యాస్ పాలిటిక్స్, హైబ్రిడ్ వార్ఫేర్ ఇవన్నీ కూడా ఈ బెలారస్, పోలాండ్ విషయాల్లో రోజు న్యూస్ పేపర్లో వస్తున్నాయి. ఒక్కసారి మనం మ్యాప్ పాయింటింగ్లో బెలారస్ చుట్టుపక్కల ఉన్న దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, పోలాండ్ చుట్టుపక్కల ఉన్న దేశాలు, రష్యా యూరోపియన్ యూనియన్కి వెళ్ళే గ్యాస్ పైప్ లైన్ రూటు, సెకండ్ గ్యాస్ పైప్ లైన్ రూటు, ఇవన్నీ చూసుకుంటే మంచిది.